ఓల్డెన్ డేస్‌లో అంటే ఒక 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు వెనక్కిపోతే ఈఎన్‌టీ సర్జరీస్ అంటే ఎక్కువ మందికి తెలిసిందేందంటే టాన్సిల్ సర్జరీ, ఎడినాయిడ్ సర్జరీ, ముక్కులో దూలం వంకర, కార్డు వెళ్ళక్క ఆపరేషన్ అనేవాళ్ళం. పెదం కింద నుంచి ఆపరేషన్ చేసేవాళ్ళు. అట్లానే చెవులో చీము వచ్చే వాళ్ళకి మాస్టైడెక్టమీ అని. ఇవే అనమాట సాధారణంగా ఈఎన్టీ. అసలు అందరికీ తెలిసింది ఏంటంటే ఈఎన్టీ సర్జరీలు అంటే కూడా టాన్సిల్, ఎడినాయిడ్, బోను వంకర, డివేటెడ్ నేసల్ సెప్టమ్ సర్జరీ అని. అప్పట్లో మైక్రోస్కోపిక్ ఇయర్ సర్జరీలు కూడా ఎక్కువ జరిగేవి కాదు. కానీ ఇప్పుడు మనకున్న టెక్నాలజీతోటి, వ్యాధి మీద ఉన్న అండర్స్టాండింగ్ తోటి అన్ని రకాలుగా కూడా ఈఎన్టీ ప్రాబ్లమ్స్ని ఇయర్, నోస్, థ్రోట్ చుట్టుపక్కల టిష్యూస్ అంటాం. అంటే నెక్ టిష్యూస్ కావచ్చు, ఓకల్ కార్డ్ టిష్యూస్ కావచ్చు, ఎయిర్వే టిష్యూస్ కావచ్చు. ఇలా ఇక్కడ దగ్గరలో ఇంకా చూస్తే మేజర్ బ్లడ్ వెజల్స్ అంటాం, కెరోటిడ్ ఆర్టరీస్. వీటన్నిటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ను కూడా మనం ఇవాళ ఈఎన్టీ డాక్టరు పూర్తిగా నయం చేయగలుగుతున్నారు. చాలామందిలో కూడా క్యూర్ చేయగలుగుతున్నారు. అలానే సిమ్టమ్స్ని కూడా చాలా వాటికి తగ్గించగలుగుతున్నారు. ఇప్పుడు మనం అడ్వాన్స్డ్ టెక్నాలజీకి వచ్చినట్లయితే ఫస్ట్ పేషెంట్ మైండ్కి వచ్చేది ఏంటంటే లేజర్. ఇప్పుడు ఇది అన్ని ఫీల్డ్లోనూ వాడుతున్నారు. వాస్కులర్ సర్జరీ అనుకోండి, వారికోజ్ వెయిన్స్కి. అలానే యానల్ సర్జన్, యానల్ ఫిస్టులాస్, ఫిజర్స్లో వాడుతుంటారు. అలానే కిడ్నీ డాక్టర్ గారు స్టోన్స్ బ్రేక్ కావటానికి వాడుతుంటారు. అలానే ఇప్పుడు కామన్గా ఈఎన్టీకి వచ్చేసి ఈ లేజర్స్ అనేవి, ఎస్పెషల్లీ డయోడ్ లేజరు, CO2 లేజర్ అనేది ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్లో వాడుతున్నామండి. అంటే ముక్కు సంబంధించిన ప్రాబ్లం కావచ్చు, చెవికి సంబంధించిన ప్రాబ్లం కావచ్చు, గొంతుకు సంబంధించిన వీటన్నిటిలోనూ వ్యాధి క్యూర్ చేయటంలో మిగతా ఎండోస్కోప్స్, మైక్రోస్కోప్స్, ఇన్స్ట్రుమెంట్స్, వీటితో పాటు లేజర్తో పాటు ఇప్పుడు కొత్తగా క్వాబ్లేటర్ అని వచ్చిందనమాట. ఈ క్వాబ్లేటర్ అనేది ఎస్పెషల్లీ పిల్లల్లో టాన్సిల్ సర్జరీలు చేయడానికి, ఎడినాయిడ్ సర్జరీలు చేయడానికి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇంతకుముందు కోయాబులేటర్ లేనప్పుడు లేజర్నే ఎక్కువగా వాడేవాళ్ళం. అది ఊళ్ళో పాల్టోఫెరింగోప్లాస్టీ, ఎస్పెషల్లీ స్నోరింగ్ ప్రాబ్లమ్స్కి. అలాగే ఇన్ఫీరియర్ టర్బినోప్లాస్టీ, మనకి ముక్కులో కండ పెరిగితే ఎలర్జీ నుంచి కావచ్చు, అనటామికల్ కావచ్చు, ఆ కండ సైజ్ తగ్గియటానికి. అలానే ముక్కులో బోను వంకర, స్పర్ ఉందనుకోండి, స్పరెక్టమీ చేయటానికి. అలానే ఓకల్ కార్డులో ప్రాబ్లమ్స్, ఓకల్ కార్డు పెథాలజీస్ అంటాం. ఓకల్ కార్డు నాడ్యూల్స్ కావచ్చు, పాలిప్స్ కావచ్చు, ఓకల్ కార్డు పెరాలసిస్ కావచ్చు. వీటిలో లేజర్ని వాడి వ్యాధిని పూర్తిగా నయం చేయగలిగే వాళ్ళం అనమాట. ఈ లేజర్లో ఈ మధ్యలో ఏమవుతుందంటే ఫైబర్ లేజర్ వచ్చిన తర్వాత ఆ ఫైబర్కి మనకి రిజిడ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఆ లేజర్ ఫైబర్ని మనం సర్జరీ చేసే దగ్గర తీసుకుపోవటానికి ఆ యాక్సెసరీస్ కూడా చాలా బాగా డెవలప్ కావటం వలన ఇవాళ ఆల్మోస్ట్ చెవి, ముక్కు, గొంతు సమస్యల్లో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా, ఎక్కడ టిష్యూ కట్ చేయాలన్నా కూడా మనం లేజర్ వాడవచ్చు. ఎందుకు మనం లేజర్ వాడుతున్నాం, ఎందుకు టిష్యూ కట్ చేయడానికి లేజర్నే వాడుతున్నాం, కాటరీని ఎందుకు అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం వీలైనంత వాటికంటే. లేజర్తో మనం కట్ చేసినప్పుడు లేజర్ కట్ అయిన దగ్గరే మనకు టిష్యూ డ్యామేజ్ ఉంటుందండి. సరౌండింగ్ టిష్యూలో డ్యామేజ్ చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. అలాగే లేజర్స్ ఏం చేస్తాయి అంటే అక్కడ ఉన్న హీమోస్టాసిస్ని కూడా సెక్యూర్ చేస్తాయి. చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ని కోయాగులేట్ చేసుకుంటా పోతాయి. అంటే ఫీల్డ్ చాలా క్లియర్గా ఉంటుంది. సో టిష్యూ డ్యామేజ్ తగ్గటం వలన, అలానే అక్కడ ఉన్న బ్లడ్ వెజల్స్ బ్లీడింగ్ తగ్గటం వలన మనకి సర్జికల్ ఫీల్డ్ చాలా బాగుంటుంది, చాలా క్లియర్గా ఉంటుంది. ఏ డిసిజన్ తీసినా కూడా మార్జిన్ తోటి నీట్గా తీసేయచ్చు అన్నమాట. అలానే ఆపరేషన్ అయిన తర్వాత టిష్యూ డ్యామేజ్ తక్కువ ఉంటుంది కాబట్టి మనకు పెయిన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అలానే ఎడీమా, టిష్యూ ఎడీమా అంటాం. ఆ ఎడీమా కూడా చాలా తక్కువ ఉండటం వల్ల మనం ఆపరేషన్ చేసిన తర్వాత ఎస్పెషల్లీ ఓరల్ క్యావిటీస్, స్వరపేటిక, లెరింజల్లో, లూమెన్లో ఎడీమా తక్కువ ఉండడం వల్ల మనకు ఆపరేషన్ అయిన తర్వాత బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అనమాట. అందుకే లేజర్ని ఏమంటారంటే ప్రిసైజ్, బ్లడ్లెస్, స్కార్లెస్ ఇన్స్ట్రుమెంట్ అంటాం అనమాట. అంటే వీటితోటి మనకు స్కార్ తక్కువ ఉంటుంది, బ్లడ్ పోయే అవకాశం తక్కువ ఉంటుంది, టిష్యూ హ్యాండ్లింగ్ మ్యానిపులేషన్ తక్కువ ఉంటుంది, టిష్యూ ఎడీమా తక్కువ ఉంటుంది, రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. దాంతోపాటు పేషెంట్స్ కూడా మోస్ట్ ఆఫ్ ఈ లేజర్ సర్జరీస్ డే కేర్ సర్జరీస్ అంటాం. అంటే ఆపరేషన్ అయిన తర్వాత నెక్స్ట్ డేనో ఆ మరుసటి రోజు నుంచి కూడా వాళ్ళు రొటీన్ యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనకి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో లేజర్ మిషన్స్ ఉన్నాయి, కోయాబులేటర్ మిషన్స్ ఉన్నాయి. ఈ రెండింటిని కూడా మనం ఈఎన్టీకి సంబంధించిన వ్యాధుల్లో సర్జరీకి వాడుకొని ఆ సర్జరీని చాలా సేఫ్గా చేయొచ్చు, ప్రిసైజ్గా చేయొచ్చు.
బ్లడ్లెస్గా చేయొచ్చు. ఆపరేషన్ అయిన తర్వాత కూడా పెయిన్ తక్కువ ఉంటుంది, ఎడిమా తక్కువ ఉంటుంది. సో మీకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు ఏదైనా ఆపరేషన్ అవసరం పడినట్లయితే హైదరాబాద్లోని బేగంపేటలో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ని సంప్రదించండి. అక్కడ లేజర్సు, కోయాబులేటర్సు, అదర్ ఇన్స్ట్రుమెంట్స్ వాడి మీ సర్జరీని చాలా సేఫ్గా, ప్రిసైజ్గా, కాంప్లికేషన్స్ లేకుండా మీ వ్యాధిని పూర్తిగా తీసేయగలుగుతారు.